Below is a Telugu motivational and emotional song crafted to celebrate Rajesh Suguru's journey. The lyrics aim to inspire and evoke emotions, reflecting his determination, leadership and vision in navigating challenges and driving innovation. The song is written in a poetic yet accessible style, typical of Telugu cinema songs with a mix of motivation and heartfelt emotion. స్వప్నాల దారిలో సంచరిస్తా డిజిటల్ లోకంలో దీపమైతే డిస్ట్రప్షన్ నేర్పించే సాహసి నీవే కాలంతో సాగితే కదిలే నేస్తం కన్నిట్లో మునిగిన విజయ పుస్తకం నీ పయనం ఒక ప్రేరణగానం రాజేష్ నీవే నిజమైన దానం untold, a beacon in the digital sphere. A brave soul teaching disruption here. A brave soul teaching disruption here. Kalam to sagite kadile nestam kannitlo munigina vijaya pustakam. Nee payanam oka granda, nee payanam oka granda, nee payanam oka grandam. Rajesh neeve nijamaina danam. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బస్ అరేంజ్ చేస్తారు. మామూలుగా అయితే అట్లీస్ట్ మనం ల్యాండ్ అయిన చోట మనకు డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. ఇదిగోండి ఇట్లా మోసుకొని వెళ్తారు అన్నమాట. బ్యాగ్ మనది మనమే మోసుకొని వెళ్ళాలి. సింపుల్గా స్టైల్గా పట్టుకొని పోవడం అయితే కుదరదు. ఇక్కడ చూడండి అందరూ బస్సు ఎక్కుతున్నారు నెమ్మదిగా. సో ఇలా ఇప్పుడైతే ఓపెన్ అయిపోయింది, వచ్చేసినాము ఇక్కడికి. మొత్తం అదిరిపోయింది. వెరైటీ స్టంట్ల తర్వాత మొత్తానికైతే చేరుకున్నాము ఇక్కడికి. ఆ బస్సు ఆ స్టైళ్ళు అన్నీ వద్దురా నాయన. మొత్తానికైతే చూడండి అందరూ మామూలుగా మన బస్ స్టాండ్లలో ఎట్లా పోతారో అట్లా పోతున్నారు. అసలు ఎయిర్ బస్ అన్న ఫీలింగే పోయింది అసలు ఈ దెబ్బతో. దోహా ఎంట్రన్స్. దోహా మనది వచ్చేసి ట్రాన్స్ఫర్స్ అన్నమాట. సో ఇక్కడ మామూలుగా రెండు ఉంటాయి ఏ ఎయిర్పోర్ట్లో అయినా సరే. అంటే మ్యాక్సిమం పెద్ద ఎయిర్పోర్ట్లలో ఒకటి డైరెక్ట్ లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటికి వెళ్ళే వాళ్ళ కోసము లగేజ్ కలెక్షన్ ఎగ్జిట్ ఉంటుంది. మనలాగా ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళకు, ఎందుకంటే మనం ఇప్పుడు దోహాలో ట్రాన్స్ఫర్స్ అనమాట. సో ట్రాన్సిట్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో కొత్త ఫ్లైట్లోకి వెళ్ళి దాంట్లో యూకేకి వెళ్తాము. సో మామూలుగా చాలామంది ఏంటంటే ఇక్కడ దోహాలో ఎగ్జిట్ అయ్యే వాళ్ళందరూ కూడా వేరే రూట్లో వెళ్ళాల్సి వస్తుంది. ట్రాన్స్ఫర్స్ వెళ్ళాల్సిన వాళ్ళందరూ కూడా వేరే రూట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడైతే మనం ట్రాన్స్ఫర్స్ దగ్గరికి వెళ్తున్నాము. వెనకాల అయితే ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. నేను నిదానంగా వస్తున్నాను, కొంచెం వీడియోస్ తీసుకుంటా. మిగిలిన వాళ్ళందరూ పరుగు నిలిపోయినారనమాట. సో ఇలా చూడండి ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఇలా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మళ్ళీ మన లగేజ్ను స్కాన్ చేస్తారు. ఎందుకంటే ఇది మనకు కన్సిడర్ యాజ్ చెక్ ఇన్ అనమాట. ట్రాన్స్ఫర్స్ వాళ్ళందరికీ కూడా ఇది చెక్ ఇన్ లాగా. సో ఇప్పుడు మనము లోపలికి వెళ్తున్నాం, బయటికి వెళ్ళట్లేదు. సో బేసికల్గా ఏంటంటే ఇది ఇక్కడ చెక్ ఇన్ అయిన తర్వాత మనము లోపలికి వెళ్తాము. సో దోహాలో ఇది కొంచెం వెరైటీ, ఎందుకంటే మామూలు కొన్ని చోట్ల మ్యాక్సిమం ప్లేసెస్లో సెక్యూరిటీ చెక్స్ ఉండవు. ఇక్కడ మాత్రం సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి అన్నమాట. ఓన్లీ స్పెషల్ అసిస్టెంట్స్ లైన్ అంటే నేను మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చేసినాను. నేనైతే ఆల్ గెస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో ఆల్ గెస్ట్ వచ్చేసి ఇక్కడ 7:30 తర్వాత చూడండి అందరు పెద్ద లైన్ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్సే. అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి ఎంతమంది ఉన్నారు అనేది ట్రాన్స్ఫర్స్కు. చూడండి ఇప్పుడు దోహాలో ఎంతమంది ట్రాన్స్ఫర్ అవుతారని కూడా మీకు చెప్తాను. సో మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిట్స్ అయితే అవుతూ ఉంటాయి. సో యాక్చువల్గా దోహా నుంచి అంటే దోహాలో బయటికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్సే. అంటే వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రాన్సిట్లో లోపలికి వెళ్తున్నారనమాట. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ వేరే కంట్రీకి వెళ్తారు. సో బేసికల్గా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమైతే దుబాయ్ నుంచి దోహాకు వచ్చి దోహా నుంచి యూకేకి వెళ్తున్నాం. అలాగే దుబాయ్ నుంచి దోహా నుంచి ఆస్ట్రేలియా, దోహా నుంచి కెనడా, యుఎస్ఏ అట్లా వెళ్తారనమాట. సో ఇక్కడైతే సెక్యూరిటీ చెక్స్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ సెక్యూరిటీ చెక్స్ కంప్లీట్ చేసుకొని వచ్చినామన్నమాట. సో సెక్యూరిటీ చెక్స్ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసుకున్నాము. కొన్ని చోట అయితే అలో చేయరు మామూలుగా వీడియో తీయడము. మనకు లక్కీగా ఇక్కడైతే కొంచెం దోహాలో లైటే తీసుకుంటున్నారు.
సో ఆ సెక్యూరిటీ చెక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంకా నెమ్మదిగా మన ట్రాన్స్ఫర్స్ ప్లేస్కి వెళ్ళాలన్నమాట. సో మీకు లాస్ట్ టైం కూడా చూపించుదామా అనుకున్నాను, కాకపోతే లాస్ట్ టైము అంత టెక్నిక్స్ తెలియదు కదా. సో ఇప్పుడు చూడండి, మనం ఇట్లా ఎంటర్ అయిన వెంటనే ఒక పెద్ద డిస్ప్లే పెట్టినారు, అదిరిపోయింది అసలు. దాని మీద మంచి మంచి కొటేషన్స్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో ట్రాన్స్ఫర్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా అదొక పెద్ద ఇదనమాట. సో ఇక్కడ వచ్చేసి BCDE అని ఎదురుగా ఆపోజిట్లో ఉన్నాయి మనకు. సో ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయినట్టు మనం అఫీషియల్గా. సో బేసికలీ ఏంటంటే మనం బయటికి పోయి లోపలికి రావడం అనేది జరగదు కాబట్టి ట్రాన్స్ఫర్స్లో. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే బయట నుంచి ఏది లోపలికి రాకుండా ఉండడం కోసం మనకు ఆల్రెడీ మన ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కేసులో దుబాయ్లో చెక్ చేసినారు కదా, ఏముంటాయి చెప్పు, ఏం తీసుకొస్తాము, అయినా సరే మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తారనమాట వాళ్ళ సేఫ్టీ కోసము అట్లా. సో మనం ఇప్పుడు ఏంటి అంటే మన ట్రాన్స్ఫర్ది ఎక్కడుందో చూసుకొని ఆ ప్లేస్లో, ఆ నియర్ బై ప్లేస్లో లాంజ్లో ఉండాలి అట్లా. ఇక్కడైతే మాత్రం మనకు AB ఉన్నాయి, ABCD. లాస్ట్ టైం అయితే D ఇచ్చినట్టున్నారు. సో మనం చూసుకుందాము ఫస్ట్, అదైతే చూసుకున్న తర్వాత మళ్ళీ మొదలు పెడదాం. మనము బర్మింగ్హామ్ నుంచి వచ్చినప్పుడు గుర్తుందా, ఇది చూపించాను కదా లాస్ట్ వీడియోలో, ఇక్కడికి రావడానికి దగ్గర 15 నిమిషాలు పట్టిందనమాట. సో అదే ప్లేస్కు మనం ఈరోజు రావడానికి ఓన్లీ 2 మినిట్స్ పట్టింది. అంటే మనం ఇమిగ్రేషన్ నుంచి కిందికి వచ్చిన వెంటనే, సెక్యూరిటీ చెక్ నుంచి కిందికి వచ్చిన వెంటనే ఉంది ఇది. సో బేసికల్గా ఏంటంటే ఇది బర్మింగ్హామ్ నుంచి వచ్చినప్పుడు అవతల నుంచి వస్తాము సెక్యూరిటీ చెక్స్. అదే ఈరోజు అయితే మాత్రం డైరెక్ట్ కిందికి వచ్చేసినాము. సో మళ్ళీ అయితే మీకు దాన్ని చూపించే అవకాశం వచ్చింది. ఇది మాత్రం చాలా బ్రైట్గా ఉంటుంది ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా బ్రైట్గా ఉంటుంది. సో దీన్ని అయితే జూమిన్ చేద్దాం, మళ్ళీ ఒకసారి సెట్ చేసి జూమిన్ చేసేస్తాను. అదిరిపోతాడు బుడ్డోడు. బుడ్డోడా రారా, వాని కన్ను చూడరా, చూద్దాం. కన్ను బుడ్డోని కన్ను చూస్తాం కదా మనము. సో ఇది మా డార్లింగ్ కోసము. వృంద అడుగుతుంది ఎవడి బుడ్డోడు అని చూపించినప్పుడు, డాడీ ఎవరి బుడ్డోడు అంటుంది. ఆ బుడ్డోని గురించి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం ఇప్పుడు. తెలుసుకొని మీకు క్లియర్గా చెప్తాను ఏందనేది, అసలు ఎవడి బుడ్డోడు ఎందుకు ఇక్కడ అని. జనాలు మాత్రం జాతరకు వచ్చినట్టే ఉన్నారు, జాతరనే ఇంకా ఫుల్ ఏమంటారు, ఆ బొమ్మను మాత్రం వదలట్లేదు అనమాట. బొమ్మ చుట్టే దిగుతున్నారు ఫొటోస్ అన్నీ కూడా. సో ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది బేసికల్గా HIA అనేది ఇది ఎయిర్పోర్ట్ నేమ్ అనమాట. సో ఈ ఎయిర్పోర్ట్ అనేది 10 years టర్న్ అయింది. ఈ బొమ్మ వచ్చేసి అప్పుడు ఏదో దిష్టి బొమ్మలాగా పెట్టినారో మరి లేకపోతే వన్ ఆఫ్ ది అట్రాక్షన్స్ కింద పెట్టినారో తెలియదు, కానీ ఇప్పటికి కూడా అది అలాగే ఉంది ఆ బొమ్మ. సో ఇంకా మీకు మిగిలినవన్నీ చూపించదలుచుకోలేదు, ఎందుకంటే అవన్నీ కవర్ చేసేసాం మనము. సో ఏదైనా వెరైటీగా ఉంటే మెట్రోలో వెళ్ళి చూపిస్తాను ఈరోజు, లేదంటే బయటికి వెళ్దాం అనుకుంటున్నా దోహాలో. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎమిరేట్స్ ID కూడా వచ్చింది, మనం ఎలిజిబుల్ యాక్చువల్లీ బయటికి వెళ్ళడానికి. ఒకవేళ మనకు కాకపోతే ఇప్పుడు నైట్ 1 o'clock అయ్యింది, నాకు తెలిసి బయట ఏమి ఉండవు చూడడానికి కూడా. మరి వాళ్ళు నన్ను అలో చేస్తారో లేదో తెలియదు, నెంబర్ 1. తర్వాత అది రికమెండ్ చేస్తారో లేదో కూడా తెలియదు అనమాట. సరే, ఒకవేళ ఏదన్నా స్టిల్ అట్రాక్షన్స్ ఉన్నాయి, అది మొత్తం వెహికల్లోంచే చూడొచ్చు అంటే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. వెళ్తున్నా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాను ఫస్ట్. సో కనుక్కున్న తర్వాత చెప్తాను. ఇన్ఫర్మేషన్ అయితే అడిగినాను, వాళ్ళకైతే పెద్దగా ఐడియా లేదన్నారు. చూద్దాము. ఇక్కడ ట్రాన్సిట్ సిటీ టూర్స్ అయితే ఉంది, ఇక్కడ కనుక్కోమన్నారు. యాక్చువల్గా ఇప్పుడు మనమైతే అక్కడ అడిగినాము ఇన్ఫర్మేషన్ కోసము, ఈ కౌంటర్లో ఆడ ఉంది కదా, దాని పక్కనే ఉందన్నమాట మనకు. అండ్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఏమని చెప్పారంటే ఇక్కడ కనుక్కోమన్నారు. సో మనకు వచ్చేసి వీళ్ళు చేస్తారు, అప్లై ఫర్ ట్రాన్సిట్ వీసా హియర్ అండ్ దెన్ ఫాలోడ్ బై బుక్ యువర్ ట్రాన్సిట్ సిటీ టూర్, డెజర్ట్ టూర్ అండ్ మోర్. కానీ ఆమె చెప్పిన దాని ప్రకారం అయితే మాత్రం మనకు 9 గంటల వరకే అన్నారు. సో ఒకసారి కనుక్కొని చూద్దాము వీళ్ళు ఏం చెప్తారో. ఐ మీన్ 9 రాత్రి, ఇప్పుడైతే టైం మనకు పొద్దున 12:30 అయింది. ఎర్లీ మార్నింగ్ 12:30 అయ్యింది. ఐ డౌట్ యాక్చువల్గా ఇది వర్కౌట్ అవుతుంది అనేది, బట్ ఎనీవే ఒకసారి వెళ్ళేసి చూద్దాము, అడుగుదాము అతన్ని ఏమన్నా పాసిబిలిటీ ఉందేమో అనేసి. కనుక్కొని మీకు చెప్తాను ఏ విషయం అయింది. హలో, సారీ, ఆన్ కాల్, ఇస్ ఇట్ ఓకే?
Actually, my flight is tomorrow at 7 a.m. in the morning. Is there any night tours that we can go for? No, is it? Okay. Nothing open in the city. I'm sorry? Nothing is open in the city at night. Okay, and I understand from the reception or the information counter that it will be opening at 6 a.m. in the morning. Is it from 6 a.m. that starts? AM we take reservation, yes, but the first tour will be starting at 8 o'clock. 8 o'clock, okay. By the time my flight will be departing. 6:30 we move from here with our guests. Uh-huh. 8 o'clock we have our first dispatch. Okay, and how long is that each tour? 3 hours. 3 hours. Good. So how much you charge for that? Depends. If you are among the nationalities that require visa, Mm-hmm. you'll be charged $59. With visa requirement actually. Okay, so with visa and entire tour, $59. Without visa and entire tour, $32. Okay, it's very reasonable actually, but I am missing it. I could have planned in the morning in that case. Sorry? My flight is in the morning. I need to travel to London, UK. So anyway, thank you so much. Next time I will plan for that. Thank you. సో మొత్తానికి అయితే నాట్ పాసిబుల్ అని చెప్పేసినాడు. చెప్పే కదా అది పొద్దున 8 గంటలకు స్టార్ట్ అవుతుందంట. అంటే 6 నుంచి స్టార్ట్ అవుతుంది కానీ 8కి ఫస్ట్ టూర్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి 3 గంటలు అంటే 11. అట్లా ఒకవేళ మనము పొద్దున్నే ప్లాన్ చేసుకుంటే సరిపోయేది, కానీ నాకు దుబాయ్లో వర్క్ ఉండే కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో చేయలేకపోయినాను. నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుందాం. ఏం చేస్తాం, ఇంకా చేసేది ఏం లేదు. కానీ దోహా చూపించింటే మీకు బాగుండేది అనిపిస్తుంది నాకు. ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్. ఒకవేళ వాళ్ళు ఏమన్నా చేంజ్ చేస్తారు అంటే ఇక్కడ మన టికెట్ను వేరే ఫ్లైట్కి ఏమన్నా చేంజ్ చేస్తారు అంటే అప్పుడు మనం ఆలోచించవచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా ఖతార్ ఎయిర్వేస్ దగ్గరికి వెళ్ళేసి మనకి ఏమన్నా రేపటికి చేంజ్ చేస్తారేమో కనుక్కొని, రేపు ఒకవేళ మధ్యాహ్నంకు చేంజ్ చేస్తా అంటే నాకు ఎలాగో అర్జెన్సీ ఏం లేదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే లగేజ్ వెళ్ళిపోతుంది ఆ లోపల. సో అది నాకు తెలిసినంత వరకు డిఫికల్ట్ ప్రాసెస్. అండ్ ఆల్రెడీ బోర్డింగ్ పాస్ కూడా ఇష్యూ చేసినారు, అది ఇంకో ప్రాబ్లము. సో అయినా సరే ఒకసారి అడిగి చూస్తాను, ఏదైనా పాసిబిలిటీ ఉంటే దోహా కవర్ చేసేసి వెళ్దాం. ఎలాగో వచ్చినాం కదా. సో వీసా కూడా అప్లై చేస్తాడన్నాడు మనోడు, చేసేసుకొని వెళ్ళిపోదాం. సో ఇన్ఫర్మేషన్ కౌంటర్లో అయితే అడిగినాను. వాళ్ళైతే వాళ్ళ చేతిలో ఏముండదు ఆబ్వియస్లీ, అది తెలుసు మనకు. కాకపోతే ఖతార్ది ఎక్కడుంది టికెటింగ్ చేంజ్ చేసేదంటే ఇక్కడ A1 డెస్క్ దగ్గర ఉంది అన్నాడు. సో ఇది A1 డెస్క్. మనం A1 డెస్క్ దగ్గరకు వచ్చినాము. దాని పక్కనే ఖతార్ కౌంటర్ ఉందంట. సో ఒకసారి చూద్దాము ఖతార్ కౌంటర్ ఏడుందో చూసి. ఓకే, ఇక్కడ ఉంది. సో హియర్ ఈజ్ ది ఖతార్ కౌంటర్. సో మోస్ట్ లైక్లీ అక్క హెల్ప్ చేస్తుందో ఏమో తెలియదు. అక్క అయితే మాత్రం కొంచెం హెల్పింగ్ లాగానే ఉంది. చూద్దాము, అడిగి చూద్దాము. యా, ట్రావెల్ బంకెట్. ఓకే, A1 కాదంట. A1 దగ్గర ఓన్లీ బాంకెట్ ఉంది. అంటే బేసికల్గా క్లాత్ షాప్ లాగా వాళ్ళవి A1 ఉంటాయి కదా ఖతార్వి. సో అవి ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. A3 అంట. ఓకే, విల్ గో టు A3 నౌ. ఎనీవే ఇట్ డజంట్ మ్యాటర్. ఎలాగో నాకు కావాల్సినంత టైం ఉంది. నిదానంగా A3 దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఏదైనా చెయ్యగలరు అడ్జస్ట్మెంట్ అంటే మాత్రం అదిరిపోద్ది అసలు. యాక్చువల్గా A1 కరెక్టు, A3 కాదు. సో ఇప్పుడు మనం ఇక్కడికి A1 దగ్గరకు వచ్చినాము. ఇది A1 అండ్ ఇదైతే ఖతార్ కౌంటర్ అనమాట. ఒకసారి వెళ్ళి అడిగి చూద్దాము వీళ్ళను, ఏమైనా చేంజ్ చేస్తారు అంటే మాత్రం అద్భుతం. మళ్ళీ కన్ఫ్యూజను. A1 అది ఓన్లీ గేట్ అంట. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళమన్నాడు. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళి చూద్దాము. అక్కడ కస్టమర్ కేర్ ఉంది అన్నాడు. కస్టమర్ కేర్ వాళ్ళు హెల్ప్ చేస్తారు సార్ మీకు అన్నాడు. మరి నాట్ షూర్. మొత్తానికైతే ఇది వర్కౌట్ అయిందంటే మాత్రం బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి దోహా కూడా కవర్ చేసేయచ్చు పనిలో పని. ఎలాగో వచ్చినాం కదా ఎంత దూరము. ఎలాగో నేను ఈ కంట్రీస్ అన్నీ కూడా ఒకసారి ప్లాన్లో పెట్టుకున్నాను. బట్ ఇది ఏంటంటే ఈ 1 డే టూర్కు ఇప్పుడు సింపుల్గా లాంచ్ బుక్ చేసేసుకున్నా అంటే మార్నింగ్ వరకు లాంచ్లో ఉండేసి మార్నింగ్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చి మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో లేటర్ ఒకవేళ అది పాసిబుల్ అయితే మా బ్రదర్ కూడా అప్డేట్ చేయాలా. యా, వెరీ గో. ఐ థింక్ ఇయరే అనుకుంటా.
ఆమెనే కరెక్ట్ చెప్పినట్టుంది. A3 దగ్గర ఉంది అది. యాక్చువల్గా ఒకటి ఇన్ఫర్మేషన్ సెంటర్ లాగా ఉంది అది చూస్తుంటే. సో ఒకవేళ అదే అయితే మాత్రం ఎయిర్లైన్ ఐ థింక్ సో ఎయిర్లైన్ ట్రాన్స్ఫర్స్ అని ఉంది ఇక్కడ. ఇక్కడైతే ఒకటి ఉంది, మరి చూద్దాము. అదే అయితే మాత్రం నేను చెప్తాను. చివరికి పట్టుకున్నాను. మరి ఆమె ఏం చేస్తుందో తెలియదు కానీ ఇదిగో ఇది ఈ రౌండ్గా ఉంది చూసినారా, ఇక్కడికి రావాలన్నమాట. ఇది A3 దగ్గర ఉంటుంది, A1 దగ్గర కాదు. సో మనమైతే పోయి అడిగి చూద్దాము. ఏమైనా పాసిబిలిటీ ఉంటే మాత్రము లక్కీనే. సో ఇన్ఫర్మేషన్ అయితే అడిగినాను. ఆమె ఏం చెప్పిందంటే ఆమె చేతిలో కూడా ఏం లేదంట. ఇక్కడ ట్రాన్స్ఫర్ డెస్క్ ఉంటుందంట. ఒకవేళ వాళ్ళు ఫ్లైట్కు సీట్స్ అయితే ఉన్నాయి, సేల్స్ టీమ్ వాళ్ళు ఒకవేళ సేమ్ ప్రైస్కి ఏమన్నా చేంజ్ చేస్తారేమో కనుక్కోండి, లేదంటే ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉందో కనుక్కోండి అనేది. అది కూడా పాసిబిలిటీ చాలా తక్కువ. బట్ లెట్స్ గో అండ్ చెక్ ఇట్. యాక్చువల్లీ వాళ్ళది సేల్స్ డెస్క్ డెసిషన్ అనమాట. సో అది ఇంకెక్కడో ఉంది, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ ఫ్లోర్లో ట్రాన్స్ఫర్ డెస్క్ అంట. ఛాన్సెస్ ఆర్ థిన్ బట్ స్టిల్ ట్రయింగ్. చూద్దాము, ఎందుకంటే మీకు దోహా కూడా నాతో పాటు వచ్చేస్తారు కదా అని చెప్పేసి అనమాట. అంతే. సో మొత్తం తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ట్రాన్స్ఫర్ టు ది ఫ్లైట్ పాసిబుల్ కాదు. ఎందుకంటే మనం వెళ్ళే డెస్టినేషన్కు ఓన్లీ ఒక ఫ్లైటే ఉందన్నమాట. సో నేను ఒకవేళ నెక్స్ట్ డే వెళ్ళడానికి ఏదైనా పాసిబిలిటీ ఉందా అంటే పాసిబిలిటీ కూడా లేదని వెళ్దామే. సో ఎందుకంటే ఇండియన్ పాస్పోర్ట్కు ఇక్కడ ఉండడానికి వీల్లేదంట. అంటే నాకు ఎమిరేట్స్ ఐడి కూడా ఉంది, అయినా కూడా పాసిబిలిటీ లేదంట. సో మనకు ఓన్లీ లెఫ్ట్ ఓవర్ ఆప్షన్ వచ్చేసి ఇప్పుడు మంచిగా ఒక లాంచ్ చూసుకొని ప్రశాంతంగా స్లీప్ వేద్దాం. నిజమైన దానం కాలంతో సాగితే కదిలే నేస్తం కన్నిట్లో మునిగిన విజయ పుస్తకం నీ పయనం ఒక గ్రాండర్ నీ పయనం. తిరిగి విసుగు వచ్చేసింది. మొత్తం అన్ని క్వతార్ కౌంటర్లను అన్ని రకాల ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేశాను. దోహాలో బయటికి వెళ్ళి ఒకరోజు గడుపుదామని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ అది పాసిబిలిటీ అయితే లేదు. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నేను వెళ్ళే డెస్టినేషన్ ఫ్లైటు ఆ రోజుకు ఒకటి మాత్రమే ఉందన్నమాట. సో మనకు మార్నింగ్ 7:45 తర్వాత ఇంకా ఫ్లైట్ లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పోనీ నేను ఒకవేళ ఇక్కడే ఉండి నెక్స్ట్ డే వెళ్తాను అంటే కూడా ఇండియన్ పాస్పోర్ట్కు ఆ వీసా లేదన్నమాట. సో అది కూడా పాసిబిలిటీ లేదు రెండోది. అండ్ మూడోది వచ్చేసి ఆ కౌంటర్ దగ్గర ఉన్న ఆమె హాఫ్ నాలెడ్జ్ ఉన్నట్టుంది. సో బేసికల్గా గట్టిగా ట్రై చేస్తే అయ్యేటట్లే అనిపించింది. కానీ మొత్తానికైతే చాలాసేపు డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళ మేనేజర్తో చెక్ చేసిన తర్వాత ఇంకోటి తర్వాత పాసిబిలిటీ లేదని చెప్పేసింది. సో ఇంకెక్కువ దాని గురించి ఎందుకులే ఇంకా అంత స్ట్రెస్ తీసుకోవడము. ఎలాగో నేను దుబాయ్ వస్తూనే ఉంటాను. ఇప్పుడు మనం కంపెనీ ఇన్కార్పొరేట్ చేసాము అండ్ ఎమిరేట్స్ ఐడి కూడా వచ్చింది. అండ్ ఫ్యూచర్లో ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని బిజినెస్ రన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనకు ఇటు ఖతార్ కానీ తర్వాత అటు UAE కానీ తిరగడం పెద్ద విషయం ఏం కాదు గోయింగ్ ఫార్వర్డ్. సో అందుకని చెప్పేసి ఎక్కువ దాని మీద ఫోకస్ చేయలేదు. దోహా ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే దోహా ఎయిర్పోర్టు నేను ఇంతకుముందు కూడా చెప్పినాను మీకు, వరల్డ్లోనే నెంబర్ 1 ఎయిర్పోర్టు. అండ్ ఆబ్వియస్లీ దీని ప్యాసింజర్ కెపాసిటీ వచ్చేసి 50 మిలియన్ ప్యాసింజర్స్ యాన్యువల్లీ. సో బేసికల్గా ఏంటంటే ప్రతి సంవత్సరము 5 కోట్ల మంది ఈ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తూ ఉంటారు. అగైన్ ఈ దోహా కానీ దుబాయ్ కానీ ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళు దోహాను విజిట్ చేసిన వాళ్ళు ట్రావెల్ చేయడం కాదనమాట. ఇదంతా కూడా ట్రాన్సిట్ బేస్డ్ బిజినెస్. దుబాయ్లో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కదా, టెర్మినల్ 1లో 2 కోట్ల మంది. సో ఓవరాల్గా ఇదేంటంటే ఈ బిజినెస్ అంతా కూడా ట్రాన్సిట్ బేస్డ్ బిజినెస్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో, ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో 60% ల్యాండ్ ఓషన్ నుంచి క్లెయిమ్ చేసిన ల్యాండ్ అనమాట. రీక్లెయిమ్ ల్యాండ్ ఫ్రమ్ ది సీ. సో బేసికల్గా ఈ అంటే దగ్గర ఇది ఉండేదేమో 29 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఆ 29 స్క్వేర్ కిలోమీటర్స్లో 60% ల్యాండ్ యాక్చువల్గా ల్యాండ్ కాదు, అది రీక్లెయిమ్ ఫ్రమ్ ది సీ అనమాట. అంటే ఈ వాటర్ అనేది ఇలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే దాన్ని మొత్తం రీక్లెయిమ్ చేసుకొని దాని నుంచి చేసినారు. సో ఇది చెప్పలేం, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. బట్ ప్రస్తుతానికైతే మాత్రం సేఫే, ప్రాబ్లం అయితే ఏమీ లేదు.
అండ్ తర్వాత వచ్చేసి దీంట్లో 28 యూనిక్ ఆర్ట్ పీసెస్ ఉన్నాయి. మీకు ఇంతకుముందు చూపించినాను ఒకటి, ఎప్పుడు వచ్చినా ఒకటి చూపిస్తుంటాయి కదా, ఎందుకంటే మనకు ట్రాన్సిట్లో ఓన్లీ అదే పాసిబుల్. ఒకవేళ అన్ని టర్మినల్స్ తిరగాలంటే తిరగవచ్చు అనుకుంటాను ఈ మెట్రో నుంచి కనెక్ట్ అయ్యి. బట్ ప్రస్తుతానికైతే మాత్రం అది ఒక్కటి మాత్రం ప్రతి ఒక్కరు, ఎందుకంటే మనం ఎక్కడన్నా తీసుకో దోహా ఎయిర్పోర్టు టెడీ బేర్ ఉంటుంది అనమాట. సో బేసికల్గా వచ్చేసి నాకు అర్థమైంది ఏంటంటే అది అంత పాపులరు. తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఎమ్యూనిటీస్ అయితే మాత్రము లే ఓవర్కు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నార్త్ జోన్ ఒకటి, సౌత్ జోన్ ఒకటే ఉంటాయి అన్నమాట. సో మీకు నార్త్లో లాంజెస్ ఉంటాయి. సో లాంజెస్లో కూడా మేజర్గా వచ్చేసి అంటే నేను నోటీస్ చేసిన దాని ప్రకారం 2 ఉన్నాయి అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి చాలా లాంజెస్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఇంకొకటి రెండోది వచ్చేసి లాంజెస్ వద్దు అనుకుంటే ఓన్లీ స్లీప్ ఓవర్ కావాలంటే కూడా స్లీప్ అండ్ ఫ్లై అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, స్లీప్ అండ్ ఫ్లై వచ్చేసి $125. లాంజెస్ వచ్చేసి 65 to 75. ఆరిక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఆరిక్స్ వచ్చేసి అది బిజినెస్ క్లాస్ వాళ్ళది, అది వచ్చేసి $75. అండ్ తర్వాత వచ్చేసి అల్ హలామా అనుకుంటాను, సో అది వచ్చేసి $65. సో $65 6 అవర్స్ తీసుకోవచ్చు. అండ్ ఏదైనా సరే మినిమం 6 అవర్స్, నువ్వు గంట ఉన్నా 2 గంటలు ఉన్నా 3 గంటలు ఉన్నా సరే $65 అయితే పే చేయాలి. అండ్ ఈవెన్ సేమ్ గోస్ టు ది ఓరిక్స్ ఆల్సో. సో అల్ హలామా, ఓరిక్స్ ఈ రెండింటికి కూడా, ఈ 2 ఫేమస్ ఇక్కడ మ్యాక్సిమం అందరు ఆ 2 చుట్టూ వెళ్తారు. అల్ హలామా ఏంటంటే మ్యాక్సిమం ఈ క్రెడిట్ కార్డ్, లోకల్ క్రెడిట్ కార్డ్స్, ఇంకోటి మేజర్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్కు లాంజ్ యాక్సెస్ అనేది ఇక్కడ లేదు. ఇక్కడ ఓన్లీ ఐసీసీలో ఉన్న కంట్రీస్లో ఇష్యూ చేసిన క్రెడిట్ కార్డ్స్ను మాత్రమే లాంజెస్లో ఫ్రీగా అలో చేస్తారు. ఇప్పుడు సింగపూర్ కానీ, యూకే కానీ, యూఎస్ కానీ ఎక్కడ ఇష్యూ చేసినది కూడా అసలు క్వశ్చన్ లేదు. అండ్ ఆబ్వియస్లీ అది లేదు కాబట్టి ప్రైజెస్ అయితే మాత్రం ఇంతకుముందు చెప్పాను కదా, అల్ హలామా వచ్చేసి $65, ఆరిక్స్ వచ్చేసి $75, మినిమము 6 అవర్స్. మీనింగ్ 6 అవర్స్ నువ్వు ఉండాలని కాదు, బట్ నువ్వు పే చేయాల్సింది అయితే మినిమం 6 అవర్స్కి పే చేయాలి. దాన్ని మీ షెడ్యూల్ ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి పడుకోవడానికి ఉండదు, ఇట్స్ ఓన్లీ రిక్లైనర్ చైర్స్ అని ఉంటాయి. అవి ఈ చైర్స్ కంటే దరిద్రంగా ఉన్నాయి. ఈ చైర్స్ చాలా బెస్ట్, చాలా అంటే చాలా బెస్ట్. దీనికన్నా తక్కువ రిక్లైన్ అయి ఉంటాయి, కాకపోతే ఏంటంటే క్వైట్ ఏరియాలో ఉంటాయి. అంటే బేసికల్గా ఏంటంటే ఇది కొంతమందికి కళ్ళకు గుడ్డ కట్టుకోకుంటే కానీ నిద్ర రాదంటారు చూసినారా, అలాంటి వాళ్ళకైతే అది కరెక్ట్గా ఉంటుంది. మామూలుగా అయితే అంత అవసరం లేదు. ఈవెన్ రెగ్యులర్ ప్లేస్లో కూడా ఎక్సలెంట్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూశారు కదా అసలు లో టైం లేడ్ ఎయిర్పోర్ట్లో ప్రశాంతంగా, అది మీ ఇష్టం. మీరు ఒకవేళంగా దాని మీద పడుకోవాలనుకుంటే ఆ 3 మీద పడుకోవడం కూడా ఎవరు అడగారు అనమాట. సో అంత బాగుంటుంది. సో 65, 75 అండ్ 125 వచ్చేసి మీకు కంప్లీట్గా స్లీపింగ్కి మాత్రమే. దాంట్లో అది లాంచ్ కాదు కాబట్టి మీకు తినడానికి అవి ఇవి ఏమి ఉండవు. కాకపోతే అది కూడా 6 అవర్సే, కానీ కంప్లీట్గా పడుకోవడానికి ఉంటుంది, స్లీప్ అండ్ ఫ్లై. సో నిద్రపోయి ఎగరొచ్చు అనేది దాని అర్థం. ఇక్కడ ఇంకొక బెస్ట్ థింగ్ నేను నోటీస్ చేసింది ఏంటి అంటే గోల్డ్ వచ్చేసి మీరు ఒకవేళ 24 క్యారెట్స్ గోల్డ్ తీసుకుంటే చాలా చీపు, చాలా అంటే చాలా చీప్ ఇన్ ద సెన్స్. ఎందుకు చీప్ అంటున్నా అంటే ఈ గోల్డ్ ప్రైస్ అనేది ఎక్కడైనా సేమే, కాకపోతే దాని మీద ఈ జిఎస్టీలు, ట్యాక్సులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మీకు ఎయిర్పోర్ట్లో పడవు. సో అవన్నీ ఫ్రీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆర్నమెంట్ తీసుకుంటే మాత్రం మీకు ప్రైస్ ఎక్కువ పడుతుంది. ఎందుకు అంటే మేకింగ్ ఛార్జెస్ విపరీతంగా ఉంటాయి. సో మీకు ట్యాక్స్ మీద సేవ్ అయినది ఆర్నమెంట్ల మీద ఎత్తిపోతుంది అనమాట. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడ ఆర్నమెంట్స్ తీసుకోవడం కంటే కూడా గోల్డ్ కాయిన్స్ కానీ 24 క్యారెట్స్వి గోల్డ్ బిస్కెట్స్ కానీ తీసుకోవడం బెస్ట్. కాకపోతే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇండియాకి అయితే ఓన్లీ 20 grams మాత్రమే అలోడు బిస్కెట్ రూపంలో, అండ్ యూకేకి అయితే 100 grams వరకు అలోడు. సో మీరు ఒకవేళ ఇక్కడ నుంచి యూకే వెళ్తే 100 grams తీసుకెళ్ళవచ్చు, కానీ యూకే నుంచి ఇండియాకి తీసుకెళ్ళేటప్పుడు పోయిన ప్రతిసారి 20 గ్రాములు తీసుకుపోయి ఇండియాలో చేయించుకోవాలి, అంటే 2 తులాలు చేయించుకోవాలన్నమాట. సో బేసికల్గా స్ట్రాటజీ మీ ఇష్టము, మీరు ఎట్లయినా బిల్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అట్ ఏ టైం ఇండియాకి అయితే మాత్రం ఓన్లీ 2 తులాలే అలోడు, అది స్వచ్ఛమైన బంగారం అయితే. సో ఓన్లీ అప్పుడు మాత్రమే మీకు ఏమన్నా మిగులుతుంది, ఎందుకంటే ఆర్నమెంట్స్ మీద
వీళ్ళు వేసే మేకింగ్ ఛార్జెస్కు డెఫినెట్గా మీకు గోల్డ్ ప్రైజు ట్యాక్సెస్ అన్నీ కన్సిడర్ చేసినా సరే చీప్ ఏం దొరకట్లేదు. ఈరోజు నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అయితే అదనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఎయిర్లైన్స్ చెప్పాను కదా, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కు కనెక్టివిటీ ఉంది ఇక్కడి నుంచి. ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కు కనెక్టివిటీ ఉంటుంది, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. అంటే కొన్ని దాంట్లోకి డైరెక్ట్గా లేకపోయినా సరే ఇక్కడి నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్కు, అక్కడి నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్కు డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తే మీరు ఏ కంట్రీకి అయినా సరే దోహా నుంచి వెళ్ళొచ్చు. అందుకే దోహా బాగా డెవలప్ అయింది. అండ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఇది నేను రెండోసారి రావడము. అక్కడ యూకే నుంచి దుబాయ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ నాకు లే ఓవర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం వర్క్ అయితే ఏం లేదు, బట్ జస్ట్ సింప్లీ లైక్ దట్ ఇక్కడ నుంచి లే ఓవర్ తీసుకొని దోహా నుంచి, ఇంకోటి ఏంటంటే దోహా నుంచి యూకేకి ఎందుకు వెళ్తున్నాను ఈ ఎయిర్లైన్స్లోనే అంటే అది మా ప్లేస్కు నియర్ బై కాబట్టి అట్లా. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ బిహైండ్. ఆబ్వియస్లీ బాగా టైర్డ్ అయితే అయినాను. ఈ సన్న కాసేపు ఇంకా రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఫ్లైట్ పట్టేసుకుంటాను. సో మళ్ళీ యూకేకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాము. ఇప్పుడు టైం అయితే పొద్దున 6:30 అయ్యింది. సో ఇక్కడ మీకు ఇంతకుముందు కూడా చూశారు కదా, ఇది మీకు పైన ఎలా ఉంటుంది అనేది. సో అక్కడ ఉన్నానమాట. ఇక్కడ నుంచి అయితే మనకు B5 ఇచ్చినారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్దాము. అంతకంటే ముందు నా ముందర ఒకటి ఉంది, అది నాకు ఎందుకో బుద్ధునికి జ్ఞానోదయమైన చెట్టు ఇదేనేమో అనిపిస్తుంది. ఒకసారి చూసి చెప్పండి. ఈ చెట్టేనా బుద్ధునికి జ్ఞానోదయం అయింది? ఈ చెట్టు కిందనేనా లేకపోతే ఏమైనా తెలియదు. ఎందుకంటే రాత్రి అయితే మాత్రం చాలామందికి ఇక్కడ జ్ఞానోదయం అవుతుంది. చాలామంది ఇక్కడే పడుకున్నారు అనమాట. వాళ్ళు మామూలుగా లాబీలోకి లాంజ్లోకి వెళ్ళకుండా ఇక్కడే పడుకున్నారు. సో నాకైతే మంచిగా అనిపిస్తుంది చూడడానికి. చూడండి, లీవ్స్ కూడా బాగా దగ్గర నుంచి చూపిస్తాను, ఏమన్నా మీకు ఐడియా వస్తుందేమో చెప్పండి నాకు. ఇదే అనుకుంటున్నా, బుద్ధునికి అయితే మాత్రం జ్ఞానోదయం అయింది దీని నుంచేనేమో అని నాకు చిన్న డౌటు. చూడండి మీరు 360 డిగ్రీస్లో చూసి చెప్పండి నాకు. కనిపిస్తుందనే అనుకుంటున్నాను నేను. ఒకసారి చూడండి మళ్ళీ, ఇది పైకి అందాం. ఇది అది ఎక్కడో అయి ఉండాలి కదా, గయా దగ్గర అనుకుంటా. గయాలోనే ఎక్కడో అవుతుంది కదా బుద్ధునికి జ్ఞానోదయము. సో ఇప్పుడు కూడా చూడండి చాలామందికి ఇక్కడ ఇంకా జ్ఞానోదయం అయితేనే ఉంది. మీరు కింద చూస్తే అదిగోండి, వీళ్ళకు ఇంకా జ్ఞానోదయం అవుతుందన్నమాట. అయిన వాళ్ళందరూ వెళ్ళిపోయినారు, అంటే ఫ్లైట్ టైం అయిన వాళ్ళు వెళ్ళిపోయినారనమాట. వీళ్ళు మాత్రం కొంతమంది ఇంకా ఇక్కడే ఉన్నారు. మోస్ట్ లైక్లీ వీళ్ళకి కూడా తొందరలోనే జ్ఞానోదయం అయితే వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి చాలామంది ఆ ట్రీ దగ్గర ఏంటంటే ఒక మంచి రిక్లైనర్ చైర్ లాగా వాడుకుంటున్నారు. కొన్ని గేట్స్ అయితే దరిద్రంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు మనం B5లో చెక్ ఇన్ అయినామన్నమాట. సో ఇక్కడ బోర్డింగ్ పాస్ను స్కాన్ చేసి ఒకసారి లోపలికి పంపించిన తర్వాత ఇక్కడ రెస్ట్ రూములు లేవు, వాటర్ ఫెసిలిటీస్ లేవు. సో బేసికల్గా ఏంటంటే అది మాకు ముందే ఇన్ఫామ్ చేసినారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొన్ని గేట్స్ ఎందుకో మరి అంత ఆడ్గా ఉంటాయి. ఇట్స్ సింపుల్ థింగ్ కదా, మనకి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఇంకొక 2 రెస్ట్ రూమ్స్ బిల్డ్ చేయడం అనేది చాలా సింపుల్ థింగ్. కానీ అదంతే, అట్లా జనాలు అట్లా అలవాటు పడిపోయినారు. ఓన్లీ అనౌన్స్మెంట్ చేయడము, అందరినీ లోపలికి పంపించేసేయడం అనమాట. అంటే ఆఫ్కోర్స్ మనకి ఇక్కడ టైం కూడా ఎక్కువ ఏం లేదనుకోండి. 7:45 అవుతుంది ఇప్పుడు. సారీ, ఇప్పుడు 7 అవుతుంది. 8:25కు ఫ్లైట్ డిపార్చర్ అనమాట. సో 7:25 నుంచి ఎలాగో లోపలికి పంపిస్తారు. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆ షార్ట్ డ్యూరేషన్ ఉంది కాబట్టి వీళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదేమో అనుకుంటున్నాను. నీ పయనం ఒక గ్రైండర్, నీ పయనం ఒక గ్రైండర్, నీ పయనం ఒక గ్రైండం. రాజేష్ నీవే నిజమైన దానం, చిన్నారి స్వప్నం చేరదంత దూరం, అదుగులు వేసిన సంకల్పం నీరం. టెక్నాలజీలో ఒక క్రాంతి పోరు, నీ నయనంలో చూడని ఊరు. సింగపూర్ నుంచి భారతం దాకా నీ కను పాపలు గగనం సాకా. దీంతో కలిసి గెలికిన రాగా, డిజిటల్ డిస్రప్షన్ చేసిన సాగా.
వెల్కమ్ టు యూకే. దుబాయ్ నుంచి యూకే అయితే వచ్చేసినాను. ఆల్మోస్ట్ పెద్ద లేఓవరే ఉంది అక్కడ మనకు దోహాలో. సో దోహా నుంచి అయితే ఇక్కడికి 6.5 hours 7 hours అనుకోండి క్లోజ్గా. సో అదైతే కంప్లీట్ అయిపోయింది. సింహం బండి అయితే రెడీగా ఉంది, ఇంకా వచ్చినాడు అన్న పికప్ చేసుకోవడానికి. సో బయలుదేరదాం. ఇంకా మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఫ్యూచర్ జర్నీలో మీరు నాతో ఉంటారు. అండ్ మీకు ఏదన్నా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే కూడా అడుగుతూ ఉండండి. నేను ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు నేను ఇస్తూ ఉంటాను. ఒకవేళ తెలియకున్నా కూడా తెలుసుకొని మీకు చెప్తూ ఉంటాను అనమాట. సో మీకు ఒకవేళ నోటిఫికేషన్ రావాలి ఇమ్మీడియట్గా నేను చేసిన వెంటనే అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి నాకు మీరు జస్ట్ లైక్ చేయండి. మీకు ఒకవేళ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్న ఈ వీడియోలు అంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో ఇన్ సింపుల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దీస్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ సుగురు సైనింగ్ ఆఫ్.